స్టోరీ జోన్ డిఫరెంట్, దీని స్టోరీ జోన్ డిఫరెంట్. మరి అంత రిజల్ట్ వైజ్ ఆచార్య అట్లయితే కాదు. సో ఇది అంత కంప్లీట్ ఫ్లాప్ అని చెప్పలేము. లైక్ ఇట్స్ జస్ట్ ఒక యావరేజ్ ఫిలిం. నాకు స్టోరీ వైజ్ మైనస్ అనిపించింది. లైక్ అంటే ఎందుకంటే స్టోరీ ఇది ఆల్రెడీ పాత పాయింటే, లైక్ ఇదివరకు ఉన్న మనం మూవీస్లో చూసాము. బట్ ఆ టేకింగ్ వైజ్ కొంచెం మైనస్ అనిపించింది. ఎక్కడో అంటే చాలా కొన్ని ఫస్ట్ హాఫ్లో అయితే కొంచెం ల్యాగ్ అనిపించింది, ల్యాగ్ సీన్స్ ఉన్నాయి. దానివల్ల ఆడియన్స్ బోర్ ఫీల్ అవుతున్నారు, డౌన్ అయిపోతున్నారు. సడన్గా మళ్ళీ ఒక ఎలివేషన్ వస్తుంది, దీనివల్ల కొంచెం అక్కడ మైనస్ అనిపించింది నాకు. శంకర్ పని అయిపోయిందని అనుకోలేము. లైక్ అంటే ఇప్పుడు భారతీయ 2 కూడా మనకు రిజల్ట్ కొంచెం ఫ్లాప్ అయింది, ఇది కూడా కొంచెం యావరేజ్ ఉండడం వల్ల అట్లా అనుకోలేము. బికాస్ ఒక కంబ్యాక్ రావాలని అనుకుంటాం. ఇది వరకు మంచి మంచి హిట్స్ ఇచ్చారు ఆయన, ఒక అపరిచితుడు, భారతీయుడు. యా కొంచెం అంటే మనము సజెషన్ ఇచ్చేంత పెద్దవాళ్ళం కాదు. సో వాళ్ళు ఇంకా స్టోరీ డెవలపింగ్ దాంట్లో ఇప్పుడు ఈ స్టోరీ కార్తిక్ సుబ్బరాజు ఇచ్చారు. సో ఆబ్వియస్లీ కొంచెం స్టోరీ సెలక్షన్లో వాళ్ళు కూడా ఇప్పుడున్న కరెంట్ దానికి ఎట్లా ఎంగేజింగ్ చేయాలనేది కొంచెం మేబీ చూసుకుంటే సరిపోతుందేమో. కానీ బట్ అట్లా అయితే ఏం లేదు. లైక్ అంటే నో అట్లా మనం ఏం చెప్పలేము. రామ్ చరణ్ అంటే అవార్డ్స్ అంటే అవార్డ్స్ వైజ్ కాకుండా ఇండిపెండెంట్గా ఒక రామ్ చరణ్ గారు యాక్టింగ్ చూస్తే మటుకు నేను చెప్పినట్టుగా కూడా చిరంజీవి గారి తర్వాత మరో చిరంజీవి గారిలో యాక్ట్ చేసే నటుడు మనకు టాలీవుడ్లో ఉన్నారంటే అంత డిగ్నిటీగా యాక్ట్ చేసే నటుడు అంటే అది రామ్ చరణ్ గారు మాత్రమే. ఆయన చాలా బాగా చేశారు 3 క్యారెక్టర్స్. క్యారెక్టర్లో ఎక్కువ వేరియేషన్ లేదు, ఎందుకంటే ఫ్లాష్ బ్యాక్ అన్నప్పుడు కొంచెం ఏజ్కి ఇచ్చేది ఉండే, సేమ్ ఏజ్గా కనిపిస్తున్నాడు, ఒకటి డ్రాబ్యాక్, అది చాలా డ్రాబ్యాక్. అండ్ సెకండ్ వన్ మొత్తం యాస్టీజ్ ఉంటాడు, ఒక నత్తిలాగా ఏదో మాట్లాడతాడు అనమాట, అది ఒకటే వేరియేషన్, రిమైనింగ్ ఎవ్రీథింగ్ సేమ్. అదే అంటున్నా, ఫ్లాష్ బ్యాక్ అన్నప్పుడు కొంచెం ఓల్డ్గా ఇచ్చేది ఉండే. శంకర్ మూవీ మనకు తెలుసు, కమల్ హాసన్ ఎన్ని యాంగిల్లో యూజ్ చేసిండు, అట్లా ఏదన్నా కొంచెం గెటప్ చేంజ్ చేసేది ఉండే. మేబీ నా పర్సనల్ ఒపీనియన్ సూర్య క్యారెక్టర్ ఓకే, శ్రీకాంత్ ఎక్కువ ఏమి లేదు యాక్చువల్ చెప్పాలంటే, సైలెంట్గా ఉంటాడు, సైలెంట్గా ఉంది. ఎస్జే సూర్యది మూవీ అంతా క్యారెక్టర్ ఉంది, హీరో ఎంత ఈక్వల్ విలన్ అంతే ఉంది మూవీలు చెప్పాలంటే. ఆయనకి ఇచ్చిన అదే అంటున్నా, వీళ్ళిద్దరు వాళ్ళకి ఇచ్చిన 100%, 150% న్యాయం చేశారు. బట్ స్టోరీ లేని వాళ్ళు ఏం చేయలేరు కదా. ఏది సాంగ్స్కి యాక్చువల్ ఎక్కువ పెట్టిండు చెప్పాలంటే, అంత పెట్టింది కనిపిస్తలేదు మూవీ. యాక్చువల్గా లాస్ట్ సాంగ్ వచ్చేసి మనకి ఫస్ట్ రిలీజ్ చేసిండు కదా, రామోజీ ఫిలిం సిటీలోనే ఎక్స్పెక్ట్ చేయగలుగుతాం అది, ఎందుకంటే సెట్టింగ్స్ చూస్తే తెలుస్తుంది. అది ఒక్క సాంగ్ చాలా బాగుంది. కామెడీ అయితే ల్యాకింగ్ ఏంటంటే కామెడీ లేదు మూవీలో. యాక్చువల్లీ ఇంత పెద్ద మూవీలో కామెడీ ఉంటే అక్కడక్కడ రిలాక్సేషన్ వస్తుంది పబ్లిక్కి, ఆ కామెడీ లేనందుకు చాలా డ్రాగింగ్ ఉంది. యాక్చువల్ మూవీ ఏంటంటే నెక్స్ట్ ఏంటి కాదు, ఎప్పుడైపోతుంది అన్న. ఎంత తగ్గించినా అది ఇంకా లేదు మూవీ మంచిగా ఉంటే ఎక్కువైపోతే కట్ చేస్తారు. అది ఆల్రెడీ మూవీ యావరేజ్ ఉంది, దాన్ని ఇంకా కట్ చేసుకున్నా ఇక్కడ ఏం చేయలేడు, కట్ చేసినా కష్టమే. అది యావరేజ్.